ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ నగరంలో గల శ్రీ బాలత్రిపుర సుందరి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి వేడుకలను అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం ఆలయం ఆవరణలో గల కళ్యాణ మండపంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే వనమాడి పాల్గొని మాట్లాడారు. అంతకుముందు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అమ్మవారికి ఒక భక్తుడు అందజేసిన 2 కిలోల వెండి కిరీటాన్ని మీడియాకు చూపించి అమ్మవారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా సమర్పించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ఆర్జేసీ కె సుబ్బారావు, ఈవో ఉండవల్లి వీర్రాజు, నగర టీడీపీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, జనసేన నాయకులు సంగిశెట్టి అశోక్, పురోహితులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సరైన ఏర్పాట్లు చేసుకోవాలి. భక్తులు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని చెప్తే ఏర్పాటు కూడా చేయడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా గతంలో చూసుకున్నట్టయితే మీ అందరికీ చెప్పాలి, గతంలో కూడా చెప్పాము. గతంలో పాస్లు ఇస్తే ఫ్రీగా అందరూ వచ్చి దర్శనం చేసుకునేవారు. సరే, ఆ పాస్లు ఇచ్చిన తర్వాత లోటుపాట్లన్నీ కూడా తెలుసుకున్నాం. చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. భక్తులు కంట్రోల్ చేయడం కూడా కష్టమైపోయే పరిస్థితి వచ్చింది. ఆ పాసులు ఇచ్చిన తర్వాత డూప్లికేట్ పాసులు కూడా దయచేస్తారు. ఎంత విచిత్రం అంటే, ఏంటి ఎంతమంది వచ్చేస్తారని చెప్పి పాసులు చెక్ చేస్తే డూప్లికేట్ పాసులు కూడా దయచేసి కంట్రోల్ చేయని పరిస్థితి అయిపోయింది. ఎవరైతే టికెట్ తీసుకుని వస్తారో వాళ్ళకి ఆ టికెట్ ప్రకారంగానే దర్శనం ఉంటుంది. ఇందులో విఐపీలకి దర్శనం సపరేట్గా చేయవలసి ఉంటుంది. కొంతమంది ఐఏఎస్లు వస్తారు, ఐపీఎస్లు వస్తారు. ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళు చేయవలసి వస్తుంది. వాళ్ళ ఏర్పాటు వాళ్ళు చేస్తాం. కానీ అందరూ విఐపీలు అయిపోతారు. ఎక్కువ ఏర్పాట్లకు సంబంధించి పర్యవేక్షణ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. అన్నీ కూడా సక్రమంగా అమలు చేయడం జరుగుతుందండి. ఇప్పటికే బెడ్డాల్స్ నిర్మాణం కానీ, క్యూ లైన్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చాలా పూర్తిగా వచ్చినాయి. ఇంకా మిగతా అలంకరణ సంబంధించి కానీ, అలాగే మంచినీటి సదుపాయాలు, ఇంకా భక్తులు వచ్చేటువంటి, ఎందుకంటే వేలాది మంది భక్తులు దర్శించుకున్నటువంటి ఈ సమయంలో వారెవరికి అసౌకర్యం కలగకుండా దేవాలయ ధర్మాదాయ శాఖ తరఫున మనకి ఇక్కడ ఈ దాతలు అలాగే ప్రముఖులు అందించేటువంటి సహాయ సహకారాలు అందరితో మేము కోఆర్డినేట్ చేసుకుని అందరికీ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని సంసిద్ధంగా ఉన్నామండి. ప్రాంతాలు తెచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా క్యూలైన్ ఏర్పాట్లు, మంచినీటి సౌకర్యం, అదేవిధంగా మరుగుదొడ్డి పారిశుధ్యం అన్నీ కూడా ప్రికాషనరీ స్థానిక శాసనసభ్యుల వారు డైరెక్షన్స్ మేరకు తీసుకోవడం జరుగుతూ ఉంది. కూడా శాసనసభ్యుల వారి అనుసరణలో అన్ని రకాలుగా ముందుకు తీసుకురావడం, భక్తులందరికీ కూడా అసౌకర్యం కలగకుండా ఉండడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మొదటి రోజున విల్లలు, రెండవ రోజున ఊయల, మూడవ రోజున పుస్తకపాఠం, 4వ రోజున వీణాపాఠి, 5వ రోజున జపమాల, 6వ రోజున సింహారోహణం, 7వ రోజున రక్తబీజాక్షరి వగ, 8వ రోజున శుంభనిశుంభల వగ, 9వ రోజున మహిషాసుర వర్ధని. ఈ 9 అలంకారాలను అమ్మవారు దర్శనించి చివరి రోజున శాంతమూర్తిగా సువర్ణ కవచాలను